నమస్తే, మీ పేరన్నా? నా పేరు దండా రవికుమార్. ఏం చేస్తారు? ఎక్స్ఎంపీటీసీ అండి. శ్రీకాకుళం జిల్లా. నార్మల్గా ఏం చేస్తారు? నార్మల్ బిజినెస్. బిజినెస్ బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిజినెస్ చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఒక పక్కన చంద్రబాబు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ చేశారు కదా, దీన్ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టైం కూడా మీరు కూటమి ప్రభుత్వకి అవకాశం ఇచ్చి నాలాంటి ఒక అసమర్థతను తీయండి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు అంతే. అంటే ఈ విధంగా సేవ్ కంటిన్యూ చేయమంటుంది అతను. అది చూడండి, మన పిల్లల్ని ఎలాగైతే పెద్దలు చేస్తామో ఇప్పుడు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చింది. మనం చక్కగా ఆగా పరిపాలన చేసుకుంటున్నాము, మన ఆస్తులు మనం కాపాడుకుంటున్నాము, మన బాలను మనం చేస్తున్నాం. దీన్ని నేను సేవ్ చేసుకోమని బాగానే చెప్పాడు అతను. అంటే దీన్ని కంటిన్యూ చేసుకొని నెక్స్ట్ మరి నాలాంటి ఒక దొంగలకి ఓటు వేయదని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఓటేదని చెప్తున్నాడు. అంటే ముందు మీరు ఓటు చేసి తప్పు చేశారు, 5 సంవత్సరాలు నాకు ఇచ్చి మీరు సర్వనాశనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ కూడా చేసుకోకండి, బాగా చేసుకుని మళ్ళీ ఈ విధంగా సేవ్ చేస్తున్నా దీన్ని కంటిన్యూ చేసుకోమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే చంద్రబాబు వచ్చాక బీసీ సంక్షేమ హాస్టల్స్లో కూడా పిల్లలు చనిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? సార్, ఇప్పుడు ఎక్కడైనా చావు పుట్టుకలు కామను. ఇప్పుడు హాస్టల్స్ అనేది కూడా అంతకు ముందు కంటే ఈ హాస్టల్ చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఫుడ్ కూడా ఇప్పుడు మెనూ కూడా మారింది, ఫుడ్ మారింది. తర్వాత ఆడపిల్లలకు కూడా వాళ్ళు పోషకాహార విలువలతో కూడిన మెనూ ఇప్పుడు ఇస్తున్నారండి. ఎగ్జాంపుల్ మన అన్నా క్యాంటీన్ ఎలాగుందో బీసీ కార్పొరేషన్లో కూడా హాస్టల్ కూడా సేమ్ అలాగే ఉన్నది, చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడో ఒకటి చనిపోతారంటే మన అన్నం తింటారు, మెతుకు రాలేదండి. అంతే తప్పించి అదేం కాదు. చాలా డెవలప్మెంట్, ఫుడ్ బాగుంది. ఇప్పుడు చాలా మెయింటెనెన్స్, మెనూ చాలా బాగుంది. ఇప్పుడు రాగి జావ ఇస్తున్నారు, సక్కీలు ఇస్తున్నారు. ఇవి కూడా చంద్రబాబు అమలు చేసిందే, ఆయన కంటిన్యూ చేసుకోలేకపోయారు. జగన్ గారని దాన్ని అబాస్పాలు చేస్తారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బాగా డెవలప్ చేసి ఫుడ్ బాగా పెడుతున్నారు. అది అందులోనైతే ఆయన అవస్థవాలి. అది అంటే ఏదైతే చంద్రబాబు నిన్న రైతుల ముఖాముఖి ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చేస్తే దాన్ని కూడా ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. రైతులకు ఏ రోజైనా నువ్వు మంచి పని చేసావా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? రైతులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఒక మంచి జరిగిందంటే కూటమి ప్రభుత్వంలో, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి జరుగుతుందండి. రైతు భరోసా 20,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాము. కంటిన్యూ అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కంటిన్యూ వస్తుంది. మొన్న కూడా అమౌంట్లు పడ్డది. అంతకుముందు ఆయన ఏమి ఇచ్చారు చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఈయన 2,000 కలిపి మొత్తం పేరు పెట్టుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తెలియజేస్తున్నారు. ఈయన ఇచ్చింది తెలియజేసి రైతులకు ప్రతిదీ ఒక చేస్తున్నారండి. ఈరోజు ఎరువుల కొరత కూడా చాలా బ్రహ్మాండంగా మాకు ఎరువుల కొరత లేకుండా వచ్చింది. చాలా వరకు ఎరువులు అందే అందరికీ. అన్నదాతకి మంచి కూటమి ప్రభుత్వం, అన్నదాతకి మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో రైతులకు పెద్ద పెట్టేయలేదు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం రైతులకి ఏం లేదు సార్. రైతు భరోసా ఇచ్చాడు, రైతు భరోసా కేంద్రం డబ్బులు వేసాడు కదా. ఎందుకండి రైతులు ధాన్యం కొంత ఎప్పుడు డబ్బులు వేశారండి. ఈ రోజు మన ధాన్యం కానీ ఇస్తే మరుసటి రోజు మన అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఈ రోజు అప్పుడు డబ్బులు పడిపోవడం కోసం ఇప్పుడు వీళ్ళు 1000 రూపాయలు ధాన్యం ఇచ్చారు అక్కడ, వీళ్ళు బస్ టికెట్ 4,000 అయిపోయి అంత తిరిగి లాస్ అనమాట గవర్నమెంట్. జగన్ గవర్నమెంట్ టైంలో ఈరోజు గవర్నమెంట్లో ఏముందంటే ధాన్యం కానీ ఈరోజు మనం ఇచ్చామనుకోండి సెంట్రల్కి, మరుసటి రోజు అమౌంట్ మనం పడిపోతున్నాం మన అకౌంట్లోన. మరి ఇది మంచిదే అది మంచిది చెప్పండి? చాలా రైతు భరోసా ప్రభుత్వం చాలా మంచిదండి. ఇటువంటి ఇంత భరోసా అంది ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు రైతులకి. ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి భరోసా ఇచ్చింది. అంటే భరోసా అంటే చంద్రబాబు నాయుడు రైతే రాజ్యం అని నినాదం నమ్ముకున్నారు. అతను నమ్ముకుని రైతుకి ఏం కావాలి? ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారం లాస్ వస్తే ఇంకొక వ్యాపారంకి వెళ్తారు. కానీ రైతు అన్నాడు నష్టం వచ్చినా, తుఫాన్ వచ్చి పంట పోయినా అదే నమ్ముకొని భూమిని నమ్ముకుని ఉంటాడు. దాన్ని నేను కాన్సెప్ట్లో పెట్టుకొని రైతుకు చాలా మంచి చేస్తున్నారు సార్ కూటమి ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి రోజున ప్రజల్లో తిరిగారన్న గత ప్రభుత్వంలో ఆయన తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు వాళ్ళు తిరిగారండి. అంటే అక్కడ ఎవరో ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు తిరగడం మేము చూడలే. అంటే ఆయన వచ్చిన చూడండి, పూర్వం పెళ్లి కూతురుని పరసాల కింద ఊరేగిస్తారు కదా, ఆ విధంగా పరసాల కింద తీసుకెళ్ళేవారు అతన్ని. మరి లోపల జగన్ ఉన్నారు, ఎవరు ఉన్నారో మనకు తెలియదు. ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చి మేము చూసేవాళ్ళు కాదు ఎవరైనా. ఎందుకంటే ట్రాఫిక్ బంద్ చేసేవారు, షాపులు కట్టించేవారు, ఎవరైనా వెళ్ళించేవారు కాదు, పరసాలు కట్టేసేవారు. మరి ఇంకా అంటే పరస వెళ్తుందంటే జగన్ వెళ్తాను అనుకోవడం అంతే. అంతే సార్. చంద్రబాబు గారి పరిధిని ఎలా ఉంది మరి? సామాన్యులతో తిరగటం, 1వ తారీఖు వస్తే చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ అవ్వటం, రైతులతో ముఖాముఖి ప్రోగ్రామ్ చేయటం ఎలా ఉంది మరి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు పనితీరు? సార్, ఇప్పుడు వచ్చిన తర్వాత పెన్షన్ విషయంలో ఆయన ఎలాగైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఈరోజు సూపర్ 6 హామీలు అలా అమలు చేశారండి అతను. 1వ తారీఖు పెన్షన్లు ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు ప్రభుత్వం 1వ తారీఖు పెన్షన్లు రావు, ఇబ్బంది పడదు. 1వ తారీఖు తెల్లవారు 8 గంటల పెన్షన్ క్లోజ్ అయిపోతున్నాయండి. తర్వాత అనుకున్నట్టు దపదపాలుగా కాకుండా అట్ ఏ టైం డబ్బులు పెంచారు. తర్వాత ముందు బకాయిలు కూడా ఇచ్చి ఈరోజు 1వ తారీఖు 9 అయ్యేసరికి పెన్షన్లు అందరింటికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు చాలా బాగుంది. ఆ తర్వాత బస్ ఫ్రీ ఇచ్చారు. ఈరోజు ఆడవాళ్ళు చాలా సంతోషంగా బస్ ఫ్రీకి వెళ్తున్నారండి. అది చాలా బాగుంది ఈరోజు. సామాన్యులు ఈ ప్రభుత్వంలో బతకలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో సామాన్యులు మంచిగా పని చేసుకున్నారు, మంచి చర్యలు చూసుకున్నారు, గత ప్రభుత్వంలో బాగుందని చెప్పి సామాన్యులు అంటున్నారు కదా, నిజమేనా?
అంటే సామాన్లు అంటే దొంగలు బతకలేరండి ఈ ప్రభుత్వంలో. అంటే దొంగల ప్రభుత్వం వెళ్ళిపోయింది కనుక దొంగలు ఈ ప్రభుత్వంలో బతకలేరు. మంచిగా ఉన్నాడు, కష్టపడినాడు. ఈ ప్రభుత్వం ఇంతకంటే మంచి ప్రభుత్వం వాళ్ళకి రాదు. అంటే ఇంత భరోసా ఇచ్చిన ప్రభుత్వం రాదు. ఎందుకండి నిత్యావసర ధరలు తగ్గాయి మీకు, ఆ తర్వాత సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి మీకు. మరి ఎందుకంటే ఏం కావాలి చెప్పండి, రైతు పండే పంటకి గిట్టుబాటు ధర వెంటనే వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. మరి అంతకుమించి ఇంకేం కావాలి మనకి? జగన్ అవ్వలేదు గత ప్రభుత్వంలో, ఆయన డబ్బులు ఇచ్చారండి ఎప్పుడో. అంటే అది మన అదృష్టం. చూడండి, మనం లాటరీ కడతాం, ఆ అదృష్టం మీద డబ్బులు వచ్చేవి అంతే. అంతే టైం టైం ఎప్పుడు అలా డబ్బులు. ఈ ప్రభుత్వం టైం టైం డబ్బులు బాగా వచ్చాయండి. మరి 2029 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారన్న? సార్ 2029 కాదు, నాకు తెలిసి ఎలక్షన్లు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలక్షన్ ఉన్నంత వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందండి. ఎందుకు ఎన్డీఏ కూటమి ఎందుకు గెలిపించారో నేను జగన్ గెలుస్తాను నేను అంటాను. ఎన్డీఏ కూడా ఎందుకు గెలిపించారు, జనాలకి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి చెడ్డ తేడా చూశారు. ఫస్ట్ ప్రభుత్వం చూశారు, దాని తాలూకా చెడు అవినీతి చూశారు, ఇప్పుడు మంచి చూశారు. అంటే మరి ఇప్పుడు మనం కూడా ఏదైనా మంచితో వెళ్తాం కానీ బురదతో నడుస్తామేంటి? బురదల తావు నడం కదా, మంచి తావు నడుస్తాం కదా. అందుకే మేము కూడా మంచి తావు నడాలనుకుంటాం. మనకు మంచి తావు కావాలంటే మన కూటమి ప్రభుత్వం రావాలండి. అంటే మీరు బిజినెస్ చేస్తారని చెప్పి అంటున్నారు, ఎంతోమందిని చూస్తూ ఉంటారు, రోజుకి చాలామందిని కలుస్తారు, ఎంతోమంది విదేశాలు తిరుగుతూ ఉంటారు. అంటే ఏం చెప్తున్నారు సార్ మీరు ఈ ప్రభుత్వం పనితీరు కానీ వాళ్ళ మాటల్లో ఏం చెప్తున్నారు సార్? అంటే మనం చెప్పడానికి మన ఛాన్స్ ఇవ్వరు సార్, వాళ్ళే చెప్తున్నారు వచ్చి చాలా బాగుందని. అంటే మనం ఎవరో తెలియకపోయినా ప్రభుత్వం బాగుంది, చక్కగా ఉన్నాము అని. చక్కగా ఆడవాళ్ళు ఏంటంటే చాలా కొనుక్కుందుకు వెళ్తున్నారు, కొనుక్కుంటారు, వస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. మరి అంతకుమించి ఇంకేం కావాలండి? 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. మహా అయితే మనం 4-5 సిలిండర్లు కావు, అందులో 3 గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా 2 సిలిండర్ మనం డబ్బులు పెట్టాలి. మరి ఎంతకంటే ఇంకా మనం ఏంటి ఇవ్వలేం కదండి గవర్నమెంట్కి. అందుకే అందరూ అయితే హ్యాపీగా ఉన్నారండి, చాలా హ్యాపీగా దీని మీద ఫీల్ అవుతున్నారండి అందరూ. ఫైనల్గా 29 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అసలు? నేనంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు నేను అంటాను. మీరేమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం సృష్టించాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారండి. జగన్మోహన్ రెడ్డి అన్నోడు నాకు తెలిసి పోటీ కూడా చెయ్యడేమో. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఎక్కడున్నారండి? అసలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఉన్నన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని రావణ కాష్టంలాగా ఆంధ్రప్రదేశ్ని కాల్చేశారు. ఈరోజు ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. రేపు పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు నేను పనికి వెళ్ళినా సరే నా పిల్లడు చదువుకోవాలనే ఉద్దేశంతో, ఆ పిల్లడు చదువుకున్న పిల్లడికి ఉద్యోగం రావాలని అనుకుంటే ఇండస్ట్రీస్ రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ముందు చూపు ఉన్న వ్యక్తి మళ్ళీ వస్తే, ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో అలాగే హైదరాబాద్ని డెవలప్ చేసి ఈరోజు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా పూర్వ వైభవం వచ్చి అందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ 2029లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రగాఢంగా తెలియజేస్తుంది. లోకేష్ కూడా విద్యాశాఖలు మొత్తం నిర్వీర్యం చేశారు, సీఎం ఎలా అవ్వాలో పాగులాడుతున్నారని చెప్పి కూడా అంబటరాంబాబు మాట్లాడుతున్నాడు కదా. మరి సీఎం అవ్వాలనే ఆలోచన లోకేష్ గారికి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆ ఆలోచన ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే అంబటి రాంబాబుకి ఉందేమో జగన్మోహన్ రెడ్డి తర్వాత నేను సీఎం అవ్వాలని తప్ప లోకేష్ గారికి కానీ ఇంత ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆలోచన లేదు. ఆ ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్ సపరేట్గా వెళ్ళేవాడు. కానీ ఇది మన కోసం కాదు. ఈ 3 పార్టీలు ఉన్నాయంటే ప్రభుత్వాన్ని నడపాలని కాదు, ప్రజల కోసం మనం కలిసి ఉండాలి. మనం ఎంతెంత తోపులమైన అవ్వచ్చు, మనం ఒక ఐకమత్యంగా ఉంటే ప్రజలకు మంచి జరిగిద్ది. ఈ మంచి జరగాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజలు నమ్మారు. ఈ 3 పార్టీలు నమ్మినాయి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈసారి కాదు, ఇంకొక 30 సంవత్సరాలు నువ్వు అన్నా చూడు, నువ్వు కాదు, ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలి. 30 సంవత్సరాలు ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ప్రపంచంలో స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే ప్రభుత్వం ఇది. అంటే మరి 2029 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ విజయడంగా మోగిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి నేను అంటాను. మీరేమంటారు? మరి మీరు ఇది అందుకు పప్పులో కాలేసినట్టు మీరు తప్పు మాట్లాడారంట నేను. ఎందుకంటే ఏ రకంగా మీరు ఆ మాట అన్నారు మాకైతే అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాలు మమ్మల్ని నాశనం చేసి, మమ్మల్ని పీడించుకొని, మా రక్తాలు పిండేసి, మమ్మల్ని అన్ని వర్గాల ప్రజల్ని, యువతని, విద్యార్థుల్ని, లేకపోతే బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నత స్థాయిల్ని, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరినీ పీడించిన వ్యక్తికి మళ్ళీ మేము ఎలాగ ఓట్లు వేస్తామని మీరు అనుకుంటున్నారు? ఒకసారి తప్పు చేశాము, 2 చెంపలు కొట్టుకున్నాము, మొన్న పాపం కడుక్కున్నాము, ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసాము, మళ్ళీ ఇంకా ఆయనకి ఎలాగేస్తాం ఓట్లు? వేస్తే వేస్తారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు గంజాయి బ్యాచిగాలు ఉంటారు,
లేకపోతే డ్రగ్స్ బ్యాచీగాలు ఉంటారు, వాళ్ళ కింద బతికిన వాళ్ళు దోపిడీ చేశారు కదా 5 సంవత్సరాలు, వేల కోట్లు లక్షల కోట్లు తిన్నారు కాబట్టి వాళ్ళు మద్దతుగా ఉంటారు. వాళ్ళకు ఉండరు మద్దతు అని మేము అంటలే. సామాన్య ప్రజల వరకు కూడా వాళ్ళకి మద్దతు ఉండరు, వాళ్ళకి ఓట్లు వేయరు. ఇది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిద్ది అని అనుకోవడం అంటే కళ్ళ.